Hey, hi guys, Upendra this side. I am from Vedic Education Institutions. ఈ వీడియోలో మనం ఎస్ఏ 500 ఆడిట్ ఎవిడెన్స్ని రివైజ్ చేద్దాం. ఈ వీడియో వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్లో ఉంటుంది. కంప్లీట్ ఇంగ్లీష్ ఉండదు, కంప్లీట్ తెలుగు ఉండదు. సో ఆ ఆడిట్ రివిజన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఎస్ఏ 500 ఆడిట్ ఎవిడెన్స్తో స్టార్ట్ చేస్తున్నాము. ఈ స్టాండర్డ్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో మోస్ట్లీ ఐటమ్స్లో అజర్షన్స్ ఉంటాయి కదా, ఆ అజర్షన్స్ ఆడిట్ ఎవిడెన్స్ చాప్టర్లో ఆడిట్ ఎవిడెన్స్ స్టాండర్డ్లో కవర్ అవుతాయి. సో దట్ మీకు అది హెల్ప్ అవుతుంది. సో మన ఆడిట్ ఎవిడెన్స్ రివిజన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎస్ఏ 500 ఆడిట్ ఎవిడెన్స్ అనే ఎస్ఏ 500 ఆడిట్ ఎవిడెన్స్ మనకి ఏం చెప్తుంది? ఇట్ విల్ షో ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఆడిట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి రిలేటింగ్ టు ఆడిట్ ఎవిడెన్స్ అనేదిగా చెప్తుంది. సో ఫస్ట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఆడిట్ ఎవిడెన్స్కి ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇన్ ఆడిట్ ఎవిడెన్స్, అబ్టైనింగ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఫస్ట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్ ఇన్ అరైవింగ్ ఎట్ ద కంక్లూజన్స్ బేస్డ్ ఆన్ విచ్ ఈ విల్ ఫార్మ్ ఎన్ ఒపీనియన్. ఆడిటర్ అనేవాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇది క్వాలిఫైడా అన్క్వాలిఫైడా మాడిఫైడా ఒక ఒపీనియన్ అనేది ఇస్తాడు. దేని బేసిస్ చేసుకొని ఇస్తాడు? తను అబ్టైన్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీద దాని మీద బేస్ చేసుకొని కొన్ని కంక్లూజన్స్కి వస్తాడు. ఆ కంక్లూజన్స్ బేస్ చేసుకొని ఓకే దిస్ కెన్ బి అన్మాడిఫైడ్ ఒపీనియన్, వీ కెన్ గివ్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ అనేది తను ఇస్తాడు. సో ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్ అరైవింగ్ ఎట్ ద కంక్లూజన్స్ ఆన్ విచ్ ఆడిటర్స్ ఒపీనియన్ ఈజ్ బేస్డ్. సో ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఆడిట్ ఎవిడెన్స్ అనేది అర్థమైతే ఆడిట్ ఎవిడెన్స్కి రిలేటెడ్గా ఆడిట్ సబ్జెక్టివ్స్ ఏంటి, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఆడిటర్ అనేవాడు సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది అబ్టైన్ చేయాలి డ్యూరింగ్ ద ఇతను ఆడిటర్ ప్రొసీజర్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలంటే ఆ ఆడిట్ ప్రొసీజర్స్ చేయడం వల్ల సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఈ షుడ్ అబ్టైన్ అనమాట. సో ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటో చూసినాం, ఆడిటర్స్కి రెస్పాన్సిబిలిటీ ఏంటో చూసినాం ఎస్ఏ 500. అయితే ఇన్ఫర్మేషన్ అంటాం కదా, అసలు ఏంటి ఇన్ఫర్మేషన్? సో ఆడిటర్ అనేవాడు దేని బేసిస్ తీసుకొని ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాడు? అకౌంటింగ్ రికార్డ్ చూస్తాడు అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విత్ అథెంటికేట్స్ ద అకౌంటింగ్ రికార్డ్ చూస్తాడు కదా. సో ఇన్ఫర్మేషన్ కెన్ బి అకౌంటింగ్ రికార్డ్స్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ రికార్డ్స్లో ఏముంటాయి? అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి, కాంట్రాక్ట్స్, లెడ్జర్స్ అండ్ ఏదైనా కాస్ట్ అలొకేషన్కి, రికన్సిలేషన్స్కి కంప్యూటేషన్ యూజ్ చేసే స్ప్రెడ్ షీట్స్, వర్క్ షీట్స్ కూడా అది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కిందికి, అకౌంటింగ్ రికార్డ్స్ కిందికి వస్తుంది. సో అదర్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది? అదర్ ఇన్ఫర్మేషన్ అనేది అకౌంటింగ్ రికార్డ్స్ యొక్క సపోర్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ బేస్ చేసుకొని మేనేజ్మెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది. సో ఫర్ సపోజ్ ఆ అకౌంటింగ్ రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి ఆడిటర్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ప్రజెంట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఆడిటర్ ఒక ఒపీనియన్కి వచ్చాడంటే ఈ అదర్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ అథెంటికేట్ ది అకౌంటింగ్ రికార్డ్ సో దట్ ఇట్ విల్ సపోర్ట్ ది ఆడిటర్స్ కంక్లూజన్ అబౌట్ ది ట్రూ అండ్ ఫేర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. దాంట్లో ఏమేమి ఉంటాయి? మినిట్స్ ఉంటాయి, రిటర్న్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి, మాన్యువల్స్ కంటైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఇప్పుడు ఈ మాన్యువల్ కంటైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఏం చేస్తుంది? ఇట్ విల్ సే దట్ వెదర్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి రిలేటెడ్ టు ద అకౌంటింగ్ రికార్డ్స్ అనేది చెప్తుంది కదా. సో మినిట్స్ ఏం చెప్తాయి, రిటర్న్ కన్ఫర్మేషన్ ఏం చేస్తాయి? దీస్ విల్ అథెంటికేట్ ది అకౌంటింగ్ రికార్డ్స్ సో దట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ విల్ సపోర్ట్ ఆడిటర్స్ కంక్లూజన్స్ అబౌట్ ది ట్రూ అండ్ ఫేర్ ప్రజెంటేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏంటి? అదర్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కెన్ బి అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఈ ఆడిట్ ఎవిడెన్స్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా మనం ఆడిట్ ఎవిడెన్స్ అని అంటాము. ఆడిట్ ఎవిడెన్స్ని ఎలా తీసుకుంటాడు ఆడిటరు? ప్రైమర్లీ తను ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసిన దాని నుంచి తీసుకుంటాడు. అదర్ వే ఏంటి? ప్రీవియస్ ఆడిట్స్కి రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆడిట్ ఎవిడెన్సే కదా. అకౌంటింగ్ బ్యాలెన్సెస్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్కి రిలేటెడ్గా ఆ ప్రీవియస్ ఆడిట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆడిట్ ఎవిడెన్స్ అవుతుంది కదా. సో ఆడిట్ ఎవిడెన్స్ ప్రైమర్లీ మనం ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తే అజర్షన్స్ పైన మనకు ఆడిట్ ఎవిడెన్స్ అని వస్తుంది. ఒక్కొక్కసారి అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడం కూడా ఏమవుతుంది? ఆడిట్ ఎవిడెన్స్ అవుతుంది కదా. ఒక మ్యాటర్ మనం చూడాలని పోతున్నాము, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్ విల్ కన్ఫర్మ్ దట్ అది రాంగ్ అవుతుందని. అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ రైట్ అవుతుందని. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు అబ్సెన్స్ అవుతుంది. ఇట్ విల్ సే యూ దట్ ఓకే
దీనివల్ల ఇది ఇంపాక్ట్ అవుతుంది, ఈ అజర్షన్ ఇంపాక్ట్ అవుతుంది, ఈ అకౌంట్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ అవుతుంది, లైక్ ఈ క్లాసెస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఇంపాక్ట్ అవుతుంది, ఇది ఉండకపోవడం వల్ల. సో ఉండకపోవడం అనేది కూడా ఒక ఆడిట్ ఎవిడెన్సే కదా. సో ఆడిట్ ఎవిడెన్స్ అంటే అది ఏం చేస్తుంది, ఇది మేనేజ్మెంట్ అనేవాడు ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని అజర్షన్స్ చేస్తాడు. అజర్షన్స్ ఏంటి, ఆ అజర్షన్స్ని సపోర్ట్ చేసి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కొన్ని ఆ అజర్షన్స్ని సపోర్ట్ చేస్తాయి, కొరాబరేట్ చేస్తాయి, కొన్ని డిసగ్రీ చేస్తాయి. సో ఆడిట్ ఎవిడెన్స్ అనేది కొన్ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని కాంట్రాడిక్ట్ చేస్తాయి టు ద మేనేజ్మెంట్స్ అజర్షన్స్ అనమాట. సో రిలేషన్షిప్ ఆఫ్ అకౌంటింగ్ లైక్ ఆడిట్ ఎవిడెన్స్ అండ్ ఒపీనియన్ ఆఫ్ ది ఆడిటర్ ఏంటి, ఈ ఆడిట్ ఎవిడెన్స్ అనేది తీసుకోవడం వల్ల ఆడిటర్ అనేవాడు ఒక కంక్లూజన్ రీచ్ అవుతాడు. ఆ కంక్లూజన్స్ బేస్ చేసుకొని ఒపీనియన్ అనేది ఫామ్ చేస్తాడు. సో ఇండైరెక్ట్లీ ఒపీనియన్, ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయడం, ఒపీనియన్ అనేవి ఇండైరెక్ట్గా రిలేటెడే కదా. సో ఒపీనియన్ అనేది దేని మీద బేస్ చేసుకొని తీసుకుంటాం, అతను కలెక్ట్ చేసిన, అతను అబ్టైన్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏందో చూసినాం. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆడిట్ ఎవిడెన్స్ మీద, he should design audit procedures in a such a way that he should obtain sufficient and appropriate audit evidence. ఓన్లీ ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేస్తే సరిపోదు, అది సఫిషియంట్ ఉండాలి, అప్రోప్రియేట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకొక 2 పాయింట్ రేజ్ అయినాయి. సఫిషియంట్ అంటే ఏంటి, అప్రోప్రియేట్ అంటే ఏంటి. సో సఫిషియన్సీ అంటే ఏంటి, దీని నేమ్లోనే ఉంది, ఇట్ విల్ మెజర్ ది క్వాంటిటీ, ఎంత ఆడిట్ ఎవిడెన్స్ కావాలి, సో దట్ you will reach the conclusion to form an opinion. Sufficiency అంటే ఏంటి, క్వాంటిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది, నువ్వు రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ చేసినప్పుడు వచ్చే ఆర్ఎంఎం బేసిస్ మీద ఇది ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఆర్ఎంఎం హయ్యర్ ఉందంటే నువ్వేం చేస్తావు, ఖచ్చితంగా ఆడిట్ ఎవిడెన్స్ కూడా ఎక్కువ తీసుకుంటావు. అసలు ఆర్ఎంఎం అంటే ఏంటిది, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. అసలు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అంటే ఏంటి, రిస్క్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్లీ మిస్టేటెడ్ ప్రియర్ టు ది ఆడిట్. నువ్వు ఇంకా ఆడిటే చేయలేదు, బట్ నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ మెటీరియల్గా మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది, అంటే అవకాశం ఉందంటే రిస్క్ ఉంది అని అనుకుంటున్నావు. సో హయ్యర్ ది ఆర్ఎంఎం అంటే ఏంది, అక్కడ మెటీరియల్లీ మిస్టేటెడ్ అయ్యే అవకాశం ఉంది అని నువ్వు హయ్యర్ అంటున్నావు. ఆబ్వియస్లీ నువ్వు హయ్యర్ నెంబర్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది అబ్టైన్ చేయాలి, తీసుకోవాలి కదా. దాంట్లో ఏం లాజిక్ ఉంది. సో హయ్యర్ ది ఆర్ఎంఎం, more audit evidence to be required, and quantity will be affected by the quality of audit evidence obtained. అంటే ఒక ఆడిట్ ఎవిడెన్స్ మీన్స్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు, ఆ ఇన్ఫర్మేషనే క్వాలిటీ లేదంటే సో నువ్వు ఒక క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. టు మేక్ అయినా సఫిషియంట్ అన్నప్పుడు, సఫిషియంట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఆడిట్ ఎవిడెన్స్ నువ్వు తీసుకునే ఇన్ఫర్మేషన్లో కనుక క్వాలిటీ ఉంటే తక్కువ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నా సరిపోతుంది కదా. సో దట్ ఈ సేయింగ్ ఇన్ దట్ పాయింట్. అయితే ఈ సఫిషియన్సీ అనే ట్యాగ్ని ఇంకా ఏ ఫ్యాక్టర్స్ లైక్ డిటర్మైన్ చేయొచ్చు, ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఇవి డిటర్మైన్ అవుతుండొచ్చు, ఏ ఫ్యాక్టర్ వల్ల అవుతాయి. ఇప్పుడు ఏదైనా ఆడిట్ ఎందుకు చేస్తాము, యూజర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్, సో ఇన్స్ ఆడిట్లో ఈ ఆడిటర్ ఒపీనియన్ బేసిస్ మీద దే విల్ టేక్ డిసిషన్స్. అయితే క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీద, అకౌంటింగ్ బ్యాలెన్సెస్ మీద, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్ మీద యూజర్స్కి అంత సిగ్నిఫికెన్స్ అనేది వీటి మీద యూజర్స్కి అంత సిగ్నిఫికేషన్ లేదు. ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్లో ఆ టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి, ఆ అకౌంట్ బ్యాలెన్సెస్కి, ఆ ప్రజెంటేషన్ డిస్క్లోజర్స్కి సిగ్నిఫికెన్సే లేదన్నప్పుడు, అంటే మెటీరియల్ కాదన్నప్పుడు, ఆ అజర్షన్స్ మెటీరియల్ కాదన్నప్పుడు యూజర్స్కి, అక్కడ నువ్వు ఆడిట్ ఎవిడెన్స్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందా. ఆబ్వియస్లీ ఏదైనా కీ ఇంపార్టెంట్ ఏరియా అయితే కనుక యూజర్స్కి చాలా ఇంపార్టెంట్, అంటే మెటీరియల్. సో మెటీరియల్ కేసులో ఆబ్వియస్లీ నువ్వేం చేస్తావు, ఎక్కువ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటావు. సో దట్ ఆడిట్ రిస్క్ అనేది ఏంటి, ఆడిట్ రిస్క్ అంటే నువ్వు ఇచ్చే రిపోర్ట్ తప్పు అవ్వకుండా ఉండడం. సో ఇన్అప్రోప్రియేట్నెస్ అంటే ఏదైతే రిపోర్ట్ ఇస్తావో అది రాంగ్ అవ్వకుండా ఉండడమే తక్కువ ఉండేటట్టు చూసుకుంటావు. ఆడిట్ రిస్క్ అంటే ఏంటి, రాంగ్ అవ్వడం. ఆడిట్ రిస్క్ అంటే నువ్వు ఇచ్చే రిపోర్ట్ రాంగ్ అవ్వడం. సో అది రాంగ్ అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేయాలి, సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి కదా. సో సఫిషియంట్గా ఉండాలంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ సిగ్నిఫికెన్స్ అయితే కనుక, ఆ మెటీరియల్ అయితే కనుక యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి నువ్వు ఖచ్చితంగా ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి కదా. సో ఆ పాయింట్, ఇది ఒక ఫ్యాక్టర్ విచ్ విల్ డిఫైన్ సఫిషియన్సీ ఆర్ డిటర్మైన్ సఫిషియన్సీ. ఇంకొక పాయింట్ ఏంటి, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ కనుక ఒక పర్టికులర్ ఏరియాలో
ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటే ఆబ్వియస్గా నువ్వు ఆ ఏరియాకి, ఆ పర్టికులర్ ఏరియాకి ఎక్కువ ఆడిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తావు. సో దట్ ఆడిట్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. లెస్ ఆర్ఎంఎం ఉంటే లెస్ ఏఈ విల్ బి రిక్వైర్డ్, మోర్ ఆర్ఎంఎం ఉంటే మోర్ ఏఈ విల్ బి రిక్వైర్డ్. సో ఇది నెంబర్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్సెస్ డిసైడ్ చేస్తుంది కదా. సో రిస్క్ ఆఫ్ మెటల్ మిస్స్టేట్మెంట్ అనేది ఆర్ఎంఎం అనేది సఫిషియన్సీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్కి డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, సైజ్ అండ్ పాపులేషన్. సో స్మాలర్ పాపులేషన్, హోమోజీనియస్ పాపులేషన్ అయితే కనుక అందులో నువ్వు ఎక్కువగా ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవడానికి అవసరం లేదు కదా. ఒక పర్టికులర్ ఒక 2-3 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ కంక్లూడ్ దట్ ఓకే అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి, స్మాలర్ పొజిషనే కాబట్టి అనే థాట్ ఉంది కదా. సో అక్కడ లెస్ ఆడిట్ ఎవిడెన్స్ విల్ బి రిక్వైర్డ్. అంటే లెస్ అంటే ఇది ఒక నెంబరే కదా, క్వాంటిటీ. సో క్వాంటిటీని ఏదైతే డిసైడ్ చేస్తాయి అంటే ఈ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే, సఫిషియంట్ ఆడిట్ ఎవిడెన్స్ చెప్పేసావు. సఫిషియంట్ అంటే నెంబర్ అన్నా ఓకే. అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి? అప్రోప్రియేట్ అంటే ఏంటి? ఇట్ విల్ రిలేటింగ్ టు క్వాలిటీ. నువ్వు ఇంత క్వాంటిటీ తీసుకున్నావు కానీ అది మనకు అప్రోప్రియేటా అంటే అది రిలవెంటా, అది రిలయబులా, ఈ రెండు కనుక చూస్తే అది ఆ ఆడిట్ ఎవిడెన్స్, ఆ పర్టికులర్ ఆడిట్ ఎవిడెన్స్ అప్రోప్రియేట్ అని అంటాం. అంటే ఇట్ విల్ మెజర్స్ ది క్వాలిటీ ఆఫ్ ది ఆడిట్ ఎవిడెన్స్. ఎలా మెజర్ చేస్తావు? రిలవెన్స్ చూస్తావు, రిలయబిలిటీ చూస్తావు. అంటే ఆ పర్టికులర్ ఆడిట్ ఎవిడెన్స్ రిలవెన్సీ ఉందా, రిలయబిలిటీ ఉందా ఇన్ ప్రొవైడింగ్ సపోర్ట్ ఫర్ ది కంక్లూజన్స్. ఈ ఆడిట్ ఎవిడెన్స్ ఆర్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఆడిటర్ అనేవాడు ఒక కంక్లూజన్ రీచ్ అవ్వాలి కదా. సో ఈ కంక్లూజన్ రీచ్ అవ్వడానికి ఆ పర్టికులర్ నువ్వు కలెక్ట్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్కి రిలవెన్సీ ఉందా, రిలయబిలిటీ ఉందా, ఉంటే దట్ విల్ బి అన్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. అప్రోప్రియేట్ దాంట్లోనే తెలుస్తుంది కదా. సో రిలవెన్స్ అంటే ఏంటి, రిలయబిలిటీ అంటే ఏంటి అని చూద్దాం. రిలవెన్స్ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక అజర్షన్స్ పైన ఒక ఆడిట్ ప్రొసీజర్స్ అనేది నువ్వు అప్లై చేస్తే యూ విల్ గెట్ అన్ ఆడిట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటావు. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నువ్వు అప్లై చేసిన అజర్షన్స్ మీద రిలవెంటా కాదని ఎంత తెలుస్తుంది? పర్టికులర్ సపోజ్ ఎగ్జిస్టెన్స్ అనే అజర్షన్స్ మీద నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తే ఎగ్జిస్టెన్స్కి రిలేటెడ్గా ఆడిట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఆడిట్ ఎవిడెన్స్ అనేది వస్తుంది. ఆ ఎగ్జిస్టెన్స్కి రిలేటెడ్ ఆడిట్ ఎవిడెన్స్ వాల్యుయేషన్కి అవ్వాలని రూల్ లేదు కదా. సో ఇదే అంటుంది రిలవెన్స్ ఏంటంటే ఆ పర్టికులర్ ఒక సెట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అజర్షన్స్ మీద అప్లై చేస్తే ఏ ఆడిట్ ఎవిడెన్స్ వస్తుందో ఆ రెండు రిలేషన్షిప్పే ఆడిట్ ఎవిడెన్స్ రిలవెన్స్ అనేది డిసైడ్ చేస్తాయి. సో రిలేషన్షిప్ ఆఫ్ ది ఆడిట్ ఎవిడెన్స్ విత్ ద ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ అజర్షన్స్ బీయింగ్ చెక్డ్. ఏదైతే అజర్షన్స్ చెక్ చేస్తున్నావు ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి ఆ దాని మధ్యలో రిలేషన్షిప్ పాజిటివ్ ఉంటే రిలవెంట్ అన్నట్టు. అసలు సంబంధం లేదంటే ఆడిట్ ఎవిడెన్స్కి మనం చేసిన అజర్షన్స్కి రిలేటెడ్ కాదు అంటే ఇట్స్ నాట్ రిలవెంట్. దేనికి రిలవెంట్ కాదు? ఎగ్జిస్టెన్స్ మీద. ఇఫ్ సపోజ్ నువ్వు ఎగ్జిస్టెన్స్ మీద కంక్లూజన్ రీచ్ అవ్వాలనుకుంటున్నావు, అది వాల్యుయేషన్ రిలేటెడ్ ఆడిట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, లైక్ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది, రిలవెంట్ కాదు కదా ఈ పర్టికులర్ దీనికి. సో అది రిలవెన్సీ పాయింట్ అంటే ఇట్ విల్ డిపిక్ట్ ద రిలేషన్షిప్ దట్ ఆడిట్ ఎవిడెన్స్ అండ్ ఆడిట్ ఎవిడెన్స్ విత్ ద ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ అజర్షన్స్ బీయింగ్ చెక్డ్ అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఫిజికల్ అబ్జర్వేషన్ చేస్తున్నాం ఇన్వెంటరీది. ఇక్కడ రిలవెన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అజర్షన్స్ బట్ నాట్ ఫర్ ఓనర్షిపే కదా. ఫిజికల్ అబ్జర్వేషన్ చేస్తే ఏమి వస్తుంది నీకు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఇన్వెంటరీ తెలుస్తుంది, బట్ ఓనర్షిప్ అనేది తెలియదు కదా. సో ఈ ఫిజికల్ అబ్జర్వేషన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ రిలేటెడ్ టు ఎగ్జిస్టెన్స్కి రిలవెంట్ కానీ ఓనర్షిప్కి రిలవెంట్ కాదు. రిలవెన్సీ అనే పాయింట్ మనం ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం కదా అజర్షన్స్తో, ఆ అజర్షన్స్ వల్ల వచ్చే ఇన్ఫర్మేషన్ ఆ రెండింటి కనెక్టెడ్ అయితే ఓ రిలేషన్షిప్ అనేది ఉంటే ఆ వాటికి ఇట్ విల్ రిలవెంట్, అదర్వైజ్ ఇట్స్ నాట్ రిలవెంట్ కదా. సో ఇట్స్ నార్మల్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే కాంపిటెన్స్ ఏంటి, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కాంపిటెన్స్ ఏంటి టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ కంక్లూజన్స్, టు రీచ్ కంక్లూజన్ ఆన్ దట్ పర్టికులర్ అజర్షన్ ఆర్ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాట్. సో నెక్స్ట్ ఏంటి, రిలవెన్స్ ఉంది, ఓకే. రిలవెన్స్ అయిన ప్రతిదీ అప్రోప్రియేటా కాదు అంటే అవ్వాల్సిన అవసరం లేదు. అది రిలయబిలిటీ కూడా ఉండాలి ఆ ఆడిట్ ఎవిడెన్స్కి. అంటే రిలయబిలిటీ అనేది ఎలా డిసైడ్ అవుతావు? రిలయబిలిటీ అంటే ఏంది? క్రెడిబుల్లా ఆ ఆడిట్ ఎవిడెన్స్ ఆర్ ఎవిడెన్స్ క్రెడిబుల్లా, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్లా. కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందని కంపెనీ వాచ్మెన్ చెప్పాడు, ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఒక ఇన్ఫర్మేషన్ అబౌట్ ది లైక్ ఆ ఫ్రాడ్ జరుగుతుందనే దాని మీద నువ్వేం చేయొచ్చు, ఒక ఒపీనియన్, ఒక కంక్లూజన్ అనేది రీచ్ అవ్వచ్చు కదా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందని. బట్ క్రెడిబుల్లా వాచ్మెన్ చెప్తున్నాడు.
సో రిలయబిలిటీ అనేది ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్రెడిబుల్లా కాదా అంట. ఈ క్రెడిబిలిటీ అనేది ఎలా తెలుస్తుంది, ఆడిటర్ కనుక ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అనేది మెయింటైన్ చేస్తే త్రూ అవుట్ ద ఆడిట్, ఇది రిలయబిలిటీ రిలేటెడ్గా, క్రెడిబుల్ రిలేటెడ్గా హీ కెన్ గెయిన్ నాలెడ్జ్. అయితే ఈ రిలయబిలిటీ అనేది ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్డ్ కనుక, ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే సఫిషియెంట్లీ కంప్లీట్ అండ్ అక్యురేట్ ఉంటే కనుక అది రిలయబుల్ ఉన్నట్టే కదా. అది కంప్లీట్గా ఉంది, అక్యురేట్గా ఉంది, మనకు కావాల్సినంత కంప్లీట్ ఉంది, మనకి ఇంత కావాలి, ఒక 100 పాయింట్స్ మనకి చెక్ ఇన్ అవ్వాలి, 100 పాయింట్స్ అయ్యాయి, అక్యురేట్గా అయ్యాయి. సో సఫిషియెంట్ ఉంది, అక్యురేట్ ఉంది. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేది రిలయబుల్. సో రిలయబిలిటీకి రిలవెన్స్కి ఇది నార్మల్గా అప్రోప్రియేట్నెస్ అనేది, రిలయబిలిటీ అనేవి అప్రోప్రియేట్నెస్ని చేస్తాయి. అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఎన్ ఆడిట్ ఎవిడెన్స్ ఫర్ వాట్, టు సపోర్ట్ ఆర్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ టు రీచ్ కంక్లూజన్స్ based on which auditor will form an opinion on the financial statements or parts of financial statement. ఇంకా ఈ రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది దేని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. దేని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది రిలయబిలిటీ, అది వచ్చే సోర్స్ నుంచి. వాచ్మెన్ కేసులో అతని సోర్స్ రిలయబిలిటీ ఎఫెక్ట్ అయింది కదా, అదే హయ్యర్ మేనేజ్మెంట్ లెవెల్ నుంచి వస్తే ఇట్ విల్ బి రిలయబుల్ కదా. సో ఆ సోర్స్ ఏంటి, దాని నేచర్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ నేచర్ ఏంటి, సర్కమ్స్టాన్సెస్ ఏంటి, నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఏ సర్కమ్స్టాన్సెస్లో నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావో ఖచ్చితంగా దాని రిలయబిలిటీ అనేది చెప్తే కదా. సో అది పాయింట్ అనమాట. కంట్రోల్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేయడానికి మేనేజ్మెంట్ ఏం కంట్రోల్స్ పెట్టింది, ఆ కంట్రోల్స్ కూడా ఎఫెక్టివ్ ఉన్నాయంటే అవి రిలయబుల్, ఎఫెక్టివ్ లేవంటే రిలయబుల్ కాదు. సో ఆ కంట్రోల్స్ అనేవి డిసైడ్ చేస్తున్నాయి కదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కదా రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్, అలా అనమాట. సో ఇంకా రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఎప్పుడు ఏ కేసులో ఇంక్రీజ్ అవుతుంది, ఏ కేసులో ఎక్కువ ఉంటుంది, ఇది నాకు తెలిసి ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంటర్ లెవెల్లో. సో ఈ క్వశ్చన్ చూడండి, రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఏ కేసులో ఎక్కువ ఉంటుంది ఆర్ మోర్ ఉంటుంది, అది లైక్ ఏ కేసులో ఎక్కువ ఉంటుంది అని తీస్తే, ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీరు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కనుక ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి కనుక తీసుకుంటే, అంటే మేనేజ్మెంట్ పైన డిపెండెంట్ సోర్సెస్ నుంచి కాకుండా ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి కనుక తీసుకుంటే అక్కడ రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది అబ్టైన్ ఫ్రమ్ ద ఇండిపెండెంట్ సోర్సెస్ అయితే ఇట్ విల్ బి మోర్. నెక్స్ట్ ఏంటి, సరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి తీసుకోలేదు, యూ అబ్జర్వ్ దట్ ఇన్ఫర్మేషన్, సో యూ అబ్టైన్డ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటర్నల్లీ జనరేటెడ్, ఏదైతే ఇంటర్నల్గా జనరేటెడ్ అయినా దాంతో తీసుకున్నావో, బట్ దానికి రిలేటెడ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, దాని ప్రిపరేషన్స్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ దానికి రిలేటెడ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కంట్రోల్స్, అవి కనుక మోర్ ఎఫెక్టివ్ ఉంటే ఏంటి, ఆడిట్ ఎవిడెన్స్ రిలయబిలిటీ ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది. సో రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది నువ్వు ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్నా, ఒకవేళ ఇంటర్నల్లీ జనరేటెడ్ సోర్సెస్ నుంచి తీసుకుంటే దానికి సంబంధించిన కంట్రోల్స్ ఎఫెక్టివ్ ఉంటే కూడా రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఆడిటరే వచ్చి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబ్టైన్ చేసుకున్నాడు, ఆబ్వియస్లీ అతనే తీసుకున్నాడు కాబట్టి తనకు కావాల్సిన క్రైటీరియా బేసిస్లోనే తను అది అబ్టైన్ చేస్తాడు కాబట్టి, అతను ఒకవేళ డైరెక్ట్లీ అబ్టైన్ చేస్తే అది కూడా రిలయబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి పాయింట్, ఓవరాల్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒక డాక్యుమెంట్ ఫామ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువ రిలయబులే కదా. ఒక అతను వచ్చాడు, మన ఇన్ఫర్మేషన్ చెప్పాడు, అతను ఓవరాల్గా చెప్పింది దానికంటే రిటర్న్ ఫామ్లో ఇవ్వండి అనిస్తే దట్ విల్ బి మోర్ రిలయబుల్ కదా, ఆ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఇదేంటి, రిలయబిలిటీకి రిలేటెడ్గా ఎప్పుడు రిలయబుల్ ఎక్కువ ఉంటుంది. ఆ డాక్యుమెంటరీ ఫామ్ లైక్ పేపర్ ఫామ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అదర్ మీడియం ఏదైనా మీడియం కావచ్చు, బట్ డాక్యుమెంటరీ ఫామ్లో ఇస్తే రిలయబిలిటీ విల్ బి మోర్, రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ విల్ బి మోర్. నెక్స్ట్ ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఇచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్, ఆ పర్టికులర్ ఆడిట్ ఎవిడెన్స్, ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఇచ్చిన ఆడిట్ ఎవిడెన్స్ ఏంటి, మోర్ రిలయబుల్ దాన్ నార్మల్ ఫేక్ ఆర్ జిరాక్స్ డాక్యుమెంట్, ఫోటో కాపీ డాక్యుమెంట్స్ కంటే కదా. సో ఆ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాము, సఫిషియన్సీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటో చూసాము, అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటో చూసాం. సో సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసాం. అసలు ఏంటి ఈ ఆడిట్ ఎవిడెన్స్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్, ఆడిటర్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది, నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ని నువ్వు డిజైన్ చేయాలి, ఆ డిజైన్ చేసిన ఆడిట్ ప్రొసీజర్స్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని అప్టైన్ చేసేలా ఉండాలి అని. అంటే ఈ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే తెలుసుకున్నాం, దీన్ని చేయడానికి నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయాలి కదా. అసలు ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి,
సో ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అండ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? ఇవి ఒక ఆడిట్ ప్రొసీజర్స్. దేనికోసం? ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ని తెలుసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి రిస్క్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏంది? ఇక్కడ రిస్క్ ఎంత ఉందో చూడడం. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది మనకి ఇవి చేసిన వల్ల వస్తుంది. అంటే ఏంటి? మనోడు ఐడెంటిఫై చేస్తాడు అండ్ అసెస్ చేస్తాడు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, వెదర్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్, వెదర్ ఆర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఆర్ అజర్షన్ లెవెల్. అది అజర్షన్ స్టేట్మెంట్ లెవెల్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ లెవెల్ కావచ్చు, ఫ్రాడ్ వల్ల కావచ్చు, ఎర్రర్ వల్ల కావచ్చు. అక్కడ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉందా? ఉంది. ఉంటే ఎంత ఉంది? ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ది RMM. సో దట్ he will plan audit procedures to obtain audit evidence such that audit risk will be acceptably low. సో రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ఒక ఆడిట్ ప్రొసీజర్స్ టు అప్టైన్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్సెస్. ఇంకా ఏంటి ఆడిట్ ప్రొసీజర్స్? ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ కావచ్చు, సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ కావచ్చు. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంది? ఈ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ కనుక పర్టికులర్ స్టాండర్డ్స్ నుంచి రిక్వైర్ అయితే ఈ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయండి. సో ద టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ కంట్రోల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎలా ఉంది, ప్రివెన్షన్ డిటెక్షన్ చేస్తున్నాయా మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ అనేది చెప్తుంది. ఫర్దర్గా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ సబ్స్టాంటివ్ అనాలిటికల్ ప్రొసీజర్స్. అంటే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్లో టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేసిన తర్వాత యూ విల్ గో డీపర్ ఇన్ టు టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఏం చేస్తుంది? టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వాచింగ్ చేస్తావు, టెస్ట్ ఆఫ్ అకౌంట్ బ్యాలెన్సెస్ వెరిఫికేషన్ చేస్తావు, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, P&L ఐటమ్స్. ఇది టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. తర్వాత ఏం చేస్తావు? సబ్స్టాంటివ్ అనాలిటికల్ ప్రొసీజర్స్ చేస్తావు. ఫర్దర్గా ఇంకా నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి టు కంక్లూడ్ అన్ ఒపీనియన్ కోసం కంక్లూడ్ అవ్వడానికి. సో ఇవి ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇక్కడ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అని చెప్పాను కదా, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇవి కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ డిజైన్ చేస్తారు. దేనికోసము? ఇతను ఎవాల్యుయేట్ చేస్తాడు. ఎవరు? ఆడిటర్. ఏం ఎవాల్యుయేట్ చేస్తాడు? ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది కంట్రోల్స్. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంటి? ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ని డిజైన్ చేస్తాడు. అవి ఈ మెటీరియల్గా మిస్స్టేట్మెంట్ అయ్యే అజర్షన్ లెవెల్లో ప్రివెంట్ చేస్తున్నాయా, డిటెక్ట్ చేస్తున్నాయా అండ్ కరెక్ట్ చేస్తున్నాయా. అంటే ఒక కంట్రోల్స్ పెట్టింది మేనేజ్మెంట్. ఏం మేనేజ్మెంట్ కంట్రోల్స్ పెట్టి దేనికి పెడుతుంది? పైన అజర్షన్స్ లెవెల్స్లో మిస్స్టేట్మెంట్స్ అనేది, మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది అవ్వకుండా చూసుకోవాలి. ఎవరి పని? ఈ కంట్రోల్స్ పని. సో ఆడిటర్ అనేవాడు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్లో ఎవాల్యుయేట్ చేస్తాడు ఆపరేటింగ్ ఎఫెక్ట్నెస్ ఆఫ్ దిస్ కంట్రోల్స్, వెదర్ దే ఆర్ ప్రివెంటింగ్, డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ద మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ అట్ ద అజర్షన్ లెవెల్లో. సో టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్కో ఒక ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే నీకు ఏమవుతుంది? వెదర్ ఈ కంట్రోల్స్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా అని తెలుస్తుంది. అంటే ఎఫెక్టివ్గా ఆపరేట్ అవుతున్నాయా లేదా కంట్రోల్స్. సో దట్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. అసలు అవ్వట్లేదు అంటే ఏంటి? ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటావు, ఒక పర్టికులర్ ఏరియాలో ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో యూ కెన్ రీచ్ ఆ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ కనుక పర్వేజివ్లీ అండ్ మెటీరియల్గా నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కనుక లైక్ ఇంపాక్ట్ చేస్తే యూ విల్ కంక్లూడ్ దట్ ఓకే ఈ ఏరియాలో మిస్స్టేట్మెంట్ ఉన్నాయి, ఆ మిస్స్టేట్మెంట్ మెటీరియల్ అండ్ అఫెక్టింగ్ ద లైక్ ఈ అగ్రిగేట్ కావచ్చు, ఒకటి ఆర్ రెండు కలిసి అగ్రిగేట్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే యూ విల్ మాడిఫై ద ఒపీనియన్ కదా. సో అలా టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అనేది అలా చేస్తారు. నెక్స్ట్ ఏంటి? ఆడిటర్ ప్రొసీజర్స్ కెన్ ఇంకా ఇక్కడ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే మాట్లాడుకున్నాం కదా, అనలిటికల్ ప్రొసీజర్స్, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏంటి? ఓకే ఆడిట్ ప్రొసీజర్స్ ఇవి చెప్పారు. ఆడిట్ ప్రొసీజర్స్లో ఏమేమి ఉండొచ్చు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్ లెవెల్లో. అంటే ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయాలంటే ఎలా చేయాలి, దాంట్లో ఏమేమి ఉండొచ్చు, ఏమేమి ఉంటాయి? జనరల్లీ మాట్లాడుకుంటే ఇన్స్పెక్షన్స్, ఎంక్వైరీస్, అబ్జర్వేషన్స్, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కావచ్చు, అనలిటికల్ ప్రొసీజర్స్ కావచ్చు, ఇలా సంబంధించిన ఒక 7 ఐటమ్స్ ఉంటాయి. సెవెన్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దీస్ కెన్ ఇంక్లూడ్ ఆడిట్ ప్రొసీజర్ ఇంక్లూడ్ దీస్ 7. ఏంటి ఆ 7? ఇన్స్పెక్షన్. ఓకే ఇన్స్పెక్షన్ అనేది ఆడిట్ ప్రొసీజర్. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎగ్జామినింగ్ ద రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్. అక్కడ ఉన్న రికార్డ్స్ని, డాక్యుమెంట్స్ని ఎగ్జామిన్ చేయడం.
వెదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఆర్ పేపర్ ఫామ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఏదైనా కావచ్చు. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, రికార్డ్స్, డాక్యుమెంట్స్ని ఎగ్జామిన్ చేయడమే ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ ఏం చేస్తుంది? వేరింగ్ డిగ్రీస్ ఆఫ్ రిలయబిలిటీ డిపెండింగ్ ఆన్ ద నేచర్ అండ్ సోర్స్ ఆడిట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి నెక్స్ట్? ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నల్ రికార్డ్స్ అనుకుంటే కనుక ఇంటర్నల్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్ ఓవర్ దర్ ప్రొడక్షన్ ఇస్తుంది కదా. సో ఇంటర్నల్ రికార్డ్స్కి, డాక్యుమెంట్స్కి రిలేటెడ్గా నీకు ఏమి ఇస్తుంది? ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఏ అవుట్కమ్ వస్తుంది, ఏ ఆడిట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది? ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్ ఓవర్ దేర్ ప్రొడక్షన్ అనేది వస్తుంది కదా. సో ఇలాగా ఈ వేరింగ్ డిగ్రీ ఆఫ్ రిలయబిలిటీ డిపెండింగ్ ఆన్ దేర్ నేచర్ అండ్ సోర్స్ అనేది దానికి రిలేటెడ్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఇన్స్పెక్షన్ నీకు ఇస్తుంది. సో ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది? రిలయబిలిటీ, వేరింగ్ డిగ్రీస్ ఆఫ్ రిలయబిలిటీ, ఇదాన్ని ఇంత నమ్మొచ్చు. ఈ ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒక పర్టికులర్ డాక్యుమెంట్ ఇన్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది? నీకు తెలుస్తుంది రిలయబుల్గా కాదా. సో ఆ బేసిస్ మీద ఆడిట్ ఎవిడెన్స్ ఇస్తుంది కదా. సో ఇన్స్పెక్షన్ అనేది అలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఎవరైనా చేసే వరకు చూడడం. అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక కంపెనీలో ఇన్స్పెక్షన్ అనేది, ఇన్వెంటరీ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతున్నారు, ఇన్వెంటరీ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఆడిటర్గా నిలబడతారు, ఇన్వెంటరీ లెక్క. ఆ ఆడిటర్, ఆ పర్టికులర్ పర్సనల్ ఆఫ్ మేనేజ్మెంట్ వస్తాడు, ఇన్వెంటరీ కౌంట్ చేసుకొని వెళ్తాడు. ఆ ప్రొసీజర్ ఏంటి? ఆ ప్రొసీజర్ని బట్టి వీళ్ళు ఎలా కౌంట్ చేస్తున్నారు అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో అది అబ్జర్వేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఆడిట్ ఎవిడెన్స్ కదా. సో అబ్జర్వేషన్ ద్వారా నీకు అలా వస్తుంది. సో అబ్జర్వేషన్ ఏంటి? లుకింగ్ ఎట్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రొసీజర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ద అదర్స్. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్ ఏంటి? ఆర్డర్ చూస్తున్నాడంటే ఏం చేస్తారు? అక్కడ ఉన్న పర్సనల్ నీట్గా వాళ్ళు రెగ్యులర్ వేలో కాకుండా నార్మల్ వేలో ఒక మంచి పద్ధతిగా చేస్తారు. అంటే ఏంటి? అబ్జర్వేషన్ అనేది ఆ చేసే ప్రాసెస్ని ఇంపాక్ట్ చేస్తుంది కదా. సో ఇది అంటున్నారు, ప్రొవైడ్స్ ఏఈ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్. హౌఎవర్ ద యాక్ట్ ఆఫ్ బీయింగ్ అబ్జర్వ్డ్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ ఎఫెక్ట్ ది హౌ ద ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్ ఈజ్ బీయింగ్ పర్ఫార్మ్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది కదా. సో అబ్జర్వేషన్ అనేది ఆడిట్ ప్రొసీజర్. ఇది ఆడిట్ ప్రొసీజర్ మే ఇంక్లూడ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంది? ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ బై ద ఆడిటర్ యాజ్ ఎ డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ టు ది ఆడిటర్ రెస్పాన్స్ ఫ్రమ్ ది థర్డ్ పార్టీ. ఆడిటర్ ఒక రెస్పాన్స్ అడిగాడు, ఫ్రమ్ థర్డ్ పార్టీ. అతను కనుక డైరెక్ట్ అతని నుంచి రిటర్న్ రెస్పాన్స్ వస్తే కనుక ఇట్ విల్ బి అన్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఎవరు ఆ థర్డ్ పార్టీ? కన్ఫర్మింగ్ పార్టీ. ఎవరైతే ఇతను ఎవరినైతే అడిగాడో, ఫర్ సపోజ్ ట్రేడ్ రిసీవబుల్స్. ఇది ఎప్పుడు అవసరం వస్తుంది? ఎప్పుడైతే ఆ అకౌంట్ బ్యాలెన్సెస్లో పర్టికులర్ ఎలిమెంట్స్ని కనుక నువ్వు లైక్ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే, అజర్షన్స్ ఎప్పుడైతే నువ్వు అడ్రస్ చేస్తావో, లైక్ అకౌంట్ బ్యాలెన్స్ రిలేటెడ్ అదర్ ఎలిమెంట్స్ని, అజర్షన్స్ని నువ్వు అడ్రస్ చేస్తావో, ఆ టైంలో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనేది, ఈ ఆడిట్ ప్రొసీజర్ అనేది యూజ్ అవుతుంది. అంటే మనం అకౌంటింగ్ బ్యాలెన్సెస్కి మాత్రమే కన్ఫైన్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ మే అప్లై టు క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో. బట్ మోస్ట్లీ అకౌంట్ బ్యాలెన్సెస్కి రిలేటెడ్ అజర్షన్స్ అడ్రస్ చేసే టైంలో ఇది ఆడిట్ ప్రొసీజర్ అనేది నీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆడిట్ ప్రొసీజర్ ఏంటి? రీక్యాలిక్యులేషన్ అంటే చెకింగ్ ది మ్యాథమెటికల్ అక్యురసీ. అక్కడ ఏదైనా అకౌంటింగ్ రికార్డులో మ్యాథమెటికల్ అక్యురసీని చెక్ చేస్తావా? రీక్యాలిక్యులేషన్. రీపర్ఫార్మెన్స్ అంటే నెక్స్ట్ ఏంటి? రీపర్ఫార్మెన్స్ అంటే ఒకడు ఆల్రెడీ ఒక ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఆడిటర్ వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాడు ఆ పర్టికులర్ ప్రాసెస్ని, ఆ పర్టికులర్ థింగ్ని, ఆ ప్రొసీజర్ని, ఆ కంట్రోల్ని. అక్కడ ఒక కంట్రోల్ ఉంది, ఏదైనా వెళ్ళి డైరెక్ట్గా రీపర్ఫార్మెన్స్ చేస్తాడు. సో దట్ హీ విల్ గెయిన్ సమ్ ఇన్ఫర్మేషన్ వెదర్ దట్ కంట్రోల్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, దట్ ప్రొసీజర్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, దట్ ప్రాసెస్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ నాట్ అనేది ఈ రీపర్ఫార్మెన్స్ అనే ఆడిట్ ప్రొసీజర్ చేయడం వల్ల వస్తుంది ఆడిట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటి? అనలిటికల్ ప్రొసీజర్స్ ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బై స్టడీ ఆఫ్ ప్లాజిబుల్ రిలేషన్షిప్ ఎమంగ్ బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ డాటా. ఒక ఫైనాన్షియల్ డాటాని మేబీ రేషియో అనాలిసిస్, ఒక ఫైనాన్షియల్ డాటాని, ఒక నాన్ ఫైనాన్షియల్ డాటాని, వీటి మధ్యలో ఉన్న ప్లాజిబుల్ రిలేషన్షిప్ ఏంటి అనేది స్టడీ చేసి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కనుక ఇతను ఎవాల్యుయేట్ చేస్తే దాన్ని అనలిటికల్ ప్రొసీజర్స్ అంటారు. సో ఇది కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ రిలేషన్షిప్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెన్స్ విత్ ద అదర్. ఇతని దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ అదర్ రిలవెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది,
ఇతను ఒక ఫ్లక్చువేషన్ అనేది చూశాడు. సో ఈ ఫ్లక్చువేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, ఆ రిలేషన్షిప్ ఏంటి ఫైనాన్షియల్ డేటాకి నాన్ ఫైనాన్షియల్ డేటాకి, సో దట్ he will gain some information or he will obtain some information that will use as a he will use for reaching out the conclusions. So analytical procedures అనేవి one of the kind of audit procedures. Next ఏంటి, inquiries. Very 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 important at intermediate level. Inquiries అంటే ఏంటి, సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జబుల్ పర్సన్. ఒక పర్టికులర్ మేనేజర్ ఉన్నాడు, ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేస్తాం. ఏంటి అక్కడ అతను మేనేజర్ దగ్గర ఉన్న ఒక నాలెడ్జబుల్ పర్సన్ అంటే దేశం అంతా తెలియాల్సిన అవసరం లేదు, ఆ పర్టికులర్ యాక్టివిటీకి ఆర్ పర్టికులర్ కంట్రోల్కి ఆ పర్టికులర్ ప్రాసెస్కి ఆర్ పర్టికులర్ ప్రొసీజర్కి అతనికి నాలెడ్జబుల్ పర్సన్ అతని దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ సీక్ చేయడం. సో ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది, ఈ ప్రొసీజర్ ఎలా వర్క్ అవుతుంది, ఈ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది, ఆడిటర్ ఈస్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. సో బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ డేటా, ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు ఫైనాన్షియల్ డేటా ఓన్లీ, నాన్ ఫైనాన్షియల్ డేటా కూడా ఏంటి, కంట్రోల్ చెక్ చేయడం కూడా నాన్ ఫైనాన్షియల్ డేటానే కదా. సో విత్ ఇన్ ఎంటిటీ కావచ్చు, అవుట్ సైడ్ ఎంటిటీ కావచ్చు, దాన్ని ఎంక్వైరీ అంటారు. ఇది ఎప్పుడు ఎంక్వైరీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాడు ఈ ఆడిట్ ప్రొసీజర్, ఎంక్వైరీ అనే ఆడిట్ ప్రొసీజర్ ఎప్పుడు యూజ్ చేస్తాడు ఆడిటర్, త్రూ అవుట్ ది ఆడిటర్ అనేది త్రూ అవుట్ ది ఆడిట్ ఆఫ్ ఆడిట్లో త్రూ అవుట్ ది ఆడిట్ ఇతను ఎక్స్టెన్సివ్లీ యూజ్ చేస్తాడు. సో ఎంక్వైరీ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి ఇచ్చేయాలి. ఇవే ఉంటాయి, రిటర్న్ ఎంక్వైరీస్ నుంచి ఇన్ఫార్మల్ ఓరల్ ఎంక్వైరీస్ వరకు రేంజ్ ఉంటుంది. అంటే కొన్ని వాటిల్లో మనం రిటర్న్ రెస్పాన్స్ అడుగుతాం, రిటర్న్గా ఎంక్వైరీ చేస్తాం, కొన్ని వాటిలో ఓరల్ ఎంక్వైరీ చేస్తాం. సో ఎంక్వైరీస్ కెన్ బి ఓరల్ ఎంక్వైరీస్, రిటర్న్ ఎంక్వైరీస్. ఇవి ఏం చేస్తాయి, ఎవాల్యుయేటింగ్ రెస్పాన్సెస్ ఉన్నాయి, మనం ఒక రెస్పాన్స్ అడిగాము, ఆ రెస్పాన్స్ని ఎవాల్యుయేట్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ. రెస్పాన్సెస్ టు ది ఎంక్వైరీ మే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక ఎంక్వైరీ చేసా ఒక పర్టికులర్ పాయింట్ మీద, ఒక పర్టికులర్ పాయింట్ మీద కనుక ఆడిటర్ అనేవాడు ఎంక్వైరీ చేశాడు. ఆడిటర్ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్కి హెల్ప్ చేసేలాగా, కొరబొరేట్ చేసేలాగా ఇంకొక ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయొచ్చు, ఆర్ అసలు ఇతనికి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, రెస్పాన్సెస్ టు ద ఎంక్వైరీ ఏమవుతాయి, ఇట్ విల్ ప్రొవైడ్ ద ఆడిటర్ ద ఇన్ఫో అన్నోన్ ఆర్ కొరబొరేట్ ద ఆడిట్ ఎవిడెన్స్. ఇతని దగ్గర ఉన్న ఆడిట్ ఎవిడెన్స్కి సపోర్టింగ్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అసలు ఇతని దగ్గర లేని ఇన్ఫర్మేషన్ కూడా ఆర్ ఇతనికి లేని ఇన్ఫర్మేషన్ కూడా తెలియచ్చు. సో ఈ రెస్పాన్సెస్ టు ది ఎంక్వైరీ అనేది ఇవి చేస్తాయి. ఇంకోటి ఏం చేస్తాయి, దట్ మే ప్రొవైడ్ ది ఇన్ఫో డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు కదా. సపోర్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అసలు నా దగ్గర లేని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేదా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి అది సిగ్నిఫికెంట్గా డిఫరెన్స్ ఉండే ఇన్ఫర్మేషన్ కూడా నాకు దొరకవచ్చు త్రూ ఎంక్వైరీస్. సో ఈ 7 ఏంటి, మన ఎంక్వైరీ లైక్ ఇన్స్పెక్షన్ కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు, అనలిటికల్ ప్రొసీజర్స్ కావచ్చు, రీపర్ఫార్మెన్స్, రీకాల్కులేషన్స్, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్. ఈ ఎంక్వైరీస్ ఏంటి, ఇవి ఆడిట్ ప్రొసీజర్స్. వేటి మీద వేస్తావు ఈ ఆడిట్ ప్రొసీజర్స్, అజర్షన్స్ మీద వేస్తావు. సో అజర్షన్స్ మీద అప్లై చేస్తే ఈ ఆడిట్ ప్రొసీజర్స్ యూ విల్ గెయిన్ సమ్ ఇన్ఫర్మేషన్. సో అజర్షన్స్ అంటే ఏంటి, బేసికల్గా representations made by the management that are embodied in the financial statements. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో తీసుకున్న పాయింట్సే అజర్షన్స్. లైక్ డేటార్స్ బ్యాలెన్స్ ఇంత, డేటార్స్ సంబంధించిన ప్రొవిజన్ ఇంత, సో డేటార్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంత, అసెట్ ఇంత, దానికి సంబంధించిన డిప్రిషియేషన్ ఇంత, సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంత. ఇవన్నీ ఏంటి, అజర్షన్స్ మేడ్ బై ది ఎంటిటీ. ఇవి ఎక్స్ప్లిసిట్గా చూపించవచ్చు ఆర్ అదర్ వేలో కూడా ఉండొచ్చు. అంటే అజర్షన్స్ అంటే ఇలా మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్నాయని కాదు, కానీ వేరే అకౌంటింగ్ పాలసీస్ ఏంటి, లైక్ అకౌంటింగ్ పాలసీస్ వీళ్ళు రెగ్యులర్గా డీల్ చేస్తున్నారు కన్సిస్టెంట్గా, అదొక అదర్ వే ఆఫ్ అజర్షన్ కదా. సో అజర్షన్స్ ఏ లెవెల్లో ఉంటాయి, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లెవెల్లో ఉంటాయి, అకౌంట్ బ్యాలెన్స్ లెవెల్లో ఉంటాయి, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ లెవెల్స్లో ఉంటాయి. క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే P&L ఐటమ్ రిలేటెడ్గా, అకౌంట్ బ్యాలెన్సెస్ అంటే బ్యాలెన్స్ షీట్కి రిలేటెడ్గా, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్ అంటే నోట్స్ టు అకౌంట్స్ రిలేటెడ్గా. సో ఒక్కొక్క కేసులో మనం ఏంటి అజర్షన్స్, ఆ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో కావచ్చు, అకౌంట్ బ్యాలెన్సెస్లో కావచ్చు, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్లో అజర్షన్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. వన్ బై వన్ వెళ్దాం. ఇదే ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ పర్టికులర్ అజర్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకుందాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఇదే క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కదా. సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేంటి ఒక అజర్షన్స్
మేడ్ బై ద మేనేజ్మెంట్ ఎంబాయిడెడ్ ఇంటూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇంత సో అండ్ సో ఎక్స్పెండిచర్ అయ్యింది అని దే ఎంబాయిడెడ్ ఇంటూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి పైన చెప్పిన 7 ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, ఈ 7 ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే యూ విల్ గెట్ ఆడిట్ ఎవిడెన్స్. దట్ ఆడిట్ ఎవిడెన్స్ యూ విల్ యూస్ టు రీచ్ అవుట్ కంక్లూజన్స్. అంటే ఏంటి? ఈ ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉందా? ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి? క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్సెస్, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్. సో నువ్వు ఈ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి త్రూ అప్లయింగ్ ద అబోవ్ 7 ప్రొసీజర్స్ కనుక వేస్తే ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవసరమా చదవడం? అంటే ఏంటి? పర్టికులర్గా ఎలక్ట్రిసిటీకి ఉంది. ఎలక్ట్రిసిటీ అనే అజర్షన్ని నువ్వు ఆడిట్ చేయాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి ఆ ఎలక్ట్రిసిటీ అజర్షన్స్ని ఏమేమి చెక్ చేయాలి? వెదర్ దట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అక్కడ కంప్లీట్నెస్ ఉందా, అక్యురసీ ఉందా, కట్ ఆఫ్ ఉందా, క్లాసిఫికేషన్ ఉందా అని అంటాం. ఈ 5 పాయింట్స్ని ఎబోవ్ 7 ప్రొసీజర్స్ కనుక అప్లై చేయగలిగితే ఏ పాయింట్ దగ్గర ఏ ప్రొసీజర్ అప్లై చేస్తావు? అకరెన్స్ అయిందా ఎలా తెలుస్తుంది? త్రూ ఎంక్వైరీ తెలుస్తుంది, త్రూ ఇన్స్పెక్షన్ తెలుస్తుంది. సో ఆ పాయింట్ అయిపోయింది. కంప్లీట్నెస్ ఉంది ఎలా తెలుస్తుంది? రీకాల్కులేషన్ రీపర్ఫార్మెన్స్ రీకాల్కులేషన్ చేస్తే తెలుస్తుంది కదా. సో అక్యురసీ ఉంది, అక్యురసీ ఎలా తెలుస్తుంది? నువ్వు రీపర్ఫార్మెన్స్ చెయ్యి, లేదంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకో, అనలిటికల్ ప్రొసీజర్స్ చెయ్యి, సో దట్ యూ కెన్ గెయిన్ అక్యురసీ. కట్ ఆఫ్ ఏంటి? కట్ ఆఫ్ పీరియడ్ ఆ పీరియడ్లో జరిగిందా లేదంటే ఎంక్వైరీ చెయ్యి, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందేమో, ఇన్స్పెక్ట్ చేస్తే తెలుస్తుందేమో. క్లాసిఫికేషన్ చూడు, క్లాసిఫికేషన్ రీపర్ఫార్మెన్స్ చెయ్యి. ఎక్కడ అంటే ఈ పర్టికులర్ 7 ఆడిట్ ప్రొసీజర్స్ ఈ అజర్షన్స్ మీద నువ్వు అప్లై చేస్తే ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది. సో నేను ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏం క్వశ్చన్ అడుగుతాడు? ఈ ఆడిట్ ప్రొసీజర్స్ ఏంటి టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ ఐటమ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ లైక్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంటే ఐదర్ ఇతను క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో అడుగుతాడు, లేదంటే అకౌంట్ బ్యాలెన్సెస్లో అడుగుతాడు. ఇవే కదా అజర్షన్స్ అందులో ఉండేవి. ఈ అజర్షన్స్ని ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తే యూ విల్ గెయిన్ ఆడిట్ ఎవిడెన్స్ కదా. సో పర్టికులర్గా అకరెన్స్, కంప్లీట్నెస్, అక్యురసీ ఈ హెడ్డింగ్లు పెట్టి రాయకుండా అకరెన్స్ కోసం ఏ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి, కంప్లీట్నెస్ కోసం ఏ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి మన దగ్గర ఉన్న 7 ఆడిట్ ప్రొసీజర్స్లో. అంటే సిచ్యువేషన్ బేస్డ్ అండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్కి ఏమేం కావాలి, పర్టికులర్ ఏదైనా అకౌంట్ బ్యాలెన్స్, ఏదైనా ఫిక్స్డ్ అసెట్ గురించి అడిగాడు, ఫిక్స్డ్ అసెట్ గురించి అడిగితే అకౌంట్ బ్యాలెన్స్ సంబంధించిన అజర్షన్స్ అన్ని నువ్వు తీసుకురావాలి. ఆ అజర్షన్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలనేది క్వశ్చన్. ఆ దానికి సంబంధించిన డేటా రాస్తే సరిపోతుంది. పర్టికులర్గా దానికోసమే టైం వేస్ట్ చేయొద్దు అనేది ఒక చిన్న సజెషన్. ఆర్ఎల్స్ మీ అజర్షన్స్ ఆడిట్ ప్రొసీజర్స్ అన్ని చూసుకొని ఒక 4-5 క్వశ్చన్స్ చూస్తే కూడా మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. సో క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి అండ్ ఈవెంట్స్కి రిలేటెడ్గా అజర్షన్స్ అంటే ఏంటో చూద్దాం. అక్కరెన్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి? అక్కరెన్స్ అంటే ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ ఆర్ ఈవెంట్ రికార్డెడ్ ఏదైతే చేసావో ఎలక్ట్రిసిటీ బిల్లు అసలు నిజంగానే అక్కరైందా అంటే జరిగిందా? జరిగితే అది మన ఎంటిటీకి రిలేటెడ్ అయినా ఆ ఎలక్ట్రిసిటీ బిల్ అసలు నిజంగానే వచ్చిందా, వస్తే అది మన ఎంటిటీకే వచ్చిందా. సో ఇట్ విల్ షో అక్కరెన్స్ అనే అజర్షన్స్. అంటే అజర్షన్ ఏంటి? ఎలక్ట్రిసిటీ బిల్లు 5 lakhs అయిందని పెట్టాడు. సో ఆ 5 lakhs నిజంగానే 5 lakhs మనకు ఎక్స్పెండిచర్ అయిందా, ప్లస్ ఆ 5 lakhs సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా మన కంపెనీ షేరింగ్ ఉండొచ్చు. ఆ షేరింగ్లో 5 lakhsలో మనకు ఉండొచ్చు. మన ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్పెండిచర్ ఎక్కువ చేద్దామని చెప్పేసి వాళ్ళు వేసుకొని ఉండొచ్చు కదా. సో పర్టెంట్ టు ఎంటిటీ కాదనేది అక్కరెన్స్ అనే అజర్షన్స్ చెక్ చేయడం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి? కంప్లీట్నెస్. ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ రికార్డ్ చేయాలో ఆ పర్టికులర్గా రికార్డ్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ అన్నీ రికార్డ్ చేసామా. సో కంప్లీట్నెస్ అనే అజర్షన్ నీకు అది చెప్తుంది. అక్యురసీ అంటే ఏం చెప్తుంది? ఏదైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసావో ఏదైతే రికార్డ్ చేయాలో అదే రికార్డ్ చేసావా కంప్లీట్గా అండ్ అక్యురేట్గా, అంతే కదా. అమౌంట్స్ అండ్ అదర్ డేటా రిలేటింగ్ టు రికార్డెడ్ ట్రాన్సాక్షన్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ప్రాపర్గా రికార్డ్ చేశారా లేదా అనేది ఏ అజర్షన్ చెప్తుంది నీకు? అక్యురసీ అనే అజర్షన్ చెప్తుంది. కట్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే ఏంది? పర్టికులర్గా ఆ పీరియడ్కి ఆ ఇయర్కి సంబంధించిన ఆ ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ మాత్రమే మనం ఆ కరెంట్ పీరియడ్ సంబంధించిన అజర్షన్స్ కరెంట్ పీరియడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. అవే రికార్డ్ చేసినవా లేదా అనేది కట్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి కట్ ఆఫ్ అనే అజర్షన్ చెప్తుంది. క్లాసిఫికేషన్ చూడు, రికార్డెడ్ అనేది ప్రాపర్ అకౌంట్స్లో జరిగిందా, రికార్డింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రాపర్ అకౌంటింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్లోనే జరిగిందా లేదా అనేది ఇప్పుడు ఎవరు చెప్తారు? క్లాసిఫికేషన్ అనేది చెప్తా. అంటే
క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్లో ఏముంటాయి అజర్షన్స్? అకరెన్స్ ఉంటుంది, కంప్లీట్నెస్ ఉంటుంది, అక్యురసీ ఉంటుంది, కట్ ఆఫ్ ఉంటుంది అండ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఈ 5 అజర్షన్స్ కనుక నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ చేసి ఆడిట్ ఎవిడెన్స్ తీస్తే ఇట్స్ డన్. క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనే దాని నుంచి ఒక ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేస్తావు. దానిలో నువ్వు రిలవెన్సీ, రిలయబిలిటీ, సఫిషియన్సీ చూసి అది సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్సా కాదా కంక్లూడ్ అవుతావు. సో దట్ ఆ బేసిస్ మీద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రూ అండ్ ఫెయిర్లీ ప్రజెంటెడ్ అనే ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? అకౌంట్ బ్యాలెన్సెస్. అకౌంట్ బ్యాలెన్సెస్ అంటే ఇవి బ్యాలెన్స్ షీట్కి రిలేటెడ్గా ఐటమ్స్, బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ ఐటమ్స్. అయితే అకౌంట్ బ్యాలెన్సెస్లో ఏమేమి అసెట్స్ చెక్ చేస్తావు? అసలు ఒక ఫిక్స్డ్ అసెట్ తీసుకుందాం, ఒక ఏసీ తీసుకుందాం. ఏసీ ఉందా లేదా? ఏసీ ఉంటే అది మనదేనా? ఏసీలో ఒక వాల్యూకి నువ్వు బుక్స్లో చూస్తావు కదా, అది ప్రాపర్ వాల్యుయేషన్ ఉందా? లేదంటే ఆ కంప్లీట్గా దానికి సంబంధించిన ఏసీకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్, అమౌంట్స్ అనేది రికార్డ్ చేస్తామా లేదా? ఇవే కదా అజర్షన్స్. సో దట్ ఏసీ అనే కాస్ట్ ఆర్ ఏసీ అనే ఇన్ఫర్మేషన్ ఆర్ ఏసీ అనే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఆ మేనేజ్మెంట్ ఇంత ఏసీ కాస్ట్ మన దగ్గర ఇంత ఉంది, మన అసెట్లో ఏసీ ఇంత ఉంది అని చెప్పిన దానికి నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ చేసి ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటావు. సో దట్ ఇతను ఇచ్చిన అసర్షన్ కరెక్టే అంటే అకౌంటింగ్ బ్యాలెన్సెస్ కూడా దే ఆర్ ట్రూ అండ్ ఫెయిర్లీ ప్రెజెంటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే కంక్లూజన్ రీచ్ అవుతావు కదా. సో 1 by 1 చూద్దాం. ఎగ్జిస్టెన్స్ అనే అజర్షన్ చూడు. అంటే ఆ అజర్షన్స్లో ఎగ్జిస్టెన్స్ చూడు. ఏంటి? అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ, ఇంట్రెస్ట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయా? నిజంగానే ఆ లయబిలిటీ ఉందా? నిజంగానే అసెట్ ఉందా? లేదంటే వీళ్ళు ఫేక్గా ప్రజెంట్ చేశారా? నిజంగానే ఈక్విటీ, ఇంట్రెస్ట్ ఉందా? ఫేక్గా ప్రజెంట్ చేశారా? సో ఎగ్జిస్టెన్స్. రైట్స్ అండ్ అబ్లిగేషన్స్. ఏదైతే అసెట్ ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ రైట్స్ మన కంపెనీకి ఉన్నాయా, మన ఎంటిటీకి ఉన్నాయా? ఆర్ ఏదైతే లయబిలిటీ ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ ఆబ్లిగేషన్ మన ఎంటిటీ మీదే ఉందా అనే అజర్షన్స్ చెక్ చేస్తే అయిపోతాయి కదా. అనే ఆ పాయింట్, రైట్స్ అండ్ అబ్లిగేషన్ అనే పాయింట్ చెక్ చేసి ఈ అజర్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అది కంప్లీట్నెస్ అంటే ఏంటి? ఏదైతే అకౌంట్, అసెట్, లయబిలిటీ, ఈక్విటీ, ఇంట్రెస్ట్ షుడ్ హ్యావ్ బీన్ రికార్డెడో అది రికార్డ్ చేసావా లేదా? అంటే నువ్వు చేయాల్సిన అసెట్స్ అన్నీ రికార్డ్ చేసావా, నువ్వు చేయాల్సిన లయబిలిటీస్ అన్నీ రికార్డ్ చేసావా, నువ్వు చేయవలసిన ఈక్విటీ, ఇంట్రెస్ట్ అన్నీ రికార్డ్ చేసావా, రికార్డ్ చేయాల్సినవన్నీ రికార్డ్ చేసావా కంప్లీట్గా అనే ఇది అకౌంట్ బ్యాలెన్సెస్కి సంబంధించిన అజర్షన్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మన ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తే ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది ఈ పర్టికులర్ అజర్షన్కి. నెక్స్ట్ ఏంటి? వాల్యుయేషన్ అండ్ అలొకేషన్. వాల్యుయేషన్ అంటే ఏసీలో ఏసీ వాల్యుయేషన్ ఎంత? యాజ్ పర్ కాస్ట్, యాజ్ పర్ మార్కెట్ వాల్యూ, ఇన్ఆర్కే సంథింగ్ ఇన్వెంటరీకి అయితే నెట్ రిలయబుల్స్ వాల్యూ ఆర్ కాస్ట్, అది విచ్ లో తీసుకుంటాం. ఆర్ కంపెనీ ఒక అలొకేషన్ చేస్తావు, డిప్రిషియేషన్ అలొకేట్ చేస్తావు, లేదంటే ఇంటాంజిబుల్ అసెట్కి లైక్ అమోర్టైజేషన్ ఏదైతే ఉందో అది అలొకేషన్ చేస్తావు. ఆ ప్రాపర్గా అలొకేషన్, ఆ వాల్యుయేషన్ ప్రాపర్గా జరిగిందా? జరిగిందని ఎలా తెలుస్తుంది? ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి వీటి మీద నువ్వు అప్లై చేయాలి. ఏ ఆడిట్ ప్రొసీజర్స్? పైన చెప్పిన 7 ఆడిట్ ప్రొసీజర్స్. సో దట్ యూ విల్ గెయిన్ సమ్ ఆడిట్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ విచ్ యూ విల్ రీచ్ అవుట్ ది కన్క్లూజన్స్. బేస్డ్ ఆన్ దట్ కన్క్లూజన్స్ యూ విల్ ఫార్మ్ అన్ ఒపీనియన్. క్లియర్? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అజర్షన్స్ ఏంటి? ప్రజెంటేషన్స్ అండ్ డిస్క్లోజర్స్. ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్లో మేనేజ్మెంట్ కొన్ని అజర్షన్స్ చేస్తుంది. అకౌంట్ బ్యాలెన్సెస్లో కొన్ని అజర్షన్ చేస్తుంది. క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్లో కొన్ని అజర్షన్ చేస్తుంది. సో ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్ దగ్గర అజర్షన్స్కి అకరెన్స్ అండ్ రైట్స్ అండ్ అబ్లిగేషన్స్ ఉన్నాయా లేదా చూ. అంటే ఏంటి? డిస్క్లోజ్డ్ ద ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్ అదర్ మ్యాటర్స్ అక్కర్డ్ అండ్ పర్టైన్ టు ద ఎంటిటీ. అంటే రైట్స్ ఆర్ అబ్లిగేషన్స్ టు పర్టికులర్ దట్ మ్యాటర్ మన ఎంటిటీకి రిలేటెడా, అది కంప్లీట్గా అక్కర్ అయిందా అనేవి డిస్క్లోజ్ చేసావా అనేది చూడు. కంప్లీట్నెస్ అంటే డిస్క్లోజ్ చేయాల్సిన మ్యాటర్ అంతా డిస్క్లోజ్ చేసినావా లేదా. క్లాసిఫికేషన్ అండ్ అండర్స్టాండబిలిటీ. ఏదైతే ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసావో క్లాసిఫై చేస్తూ పర్టికులర్గా అప్రోప్రియేట్గా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అప్రోప్రియేట్లీ ప్రజెంటెడ్ అండ్ డిస్క్రైబ్డ్ అనేదాన్ని డిస్క్లోజ్ చేసి ఏదైతే డిస్క్లోజ్ చేయాల్సిన మ్యాటర్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసావా అనేది ఈ అజర్షన్స్లో మనం చెక్. ప్రజెంటేషన్స్లో చేసిన అజర్షన్స్లో మనం చెక్ చేయాలి. అక్యురసీ అండ్ వాల్యుయేషన్ అనేది అనదర్ పార్ట్. దాంట్లో కూడా మనం అయితే ఈ అసర్షన్స్లో ఈ అకౌంట్ బ్యాలెన్సెస్లో కావచ్చు, క్లాసెస్ ట్రాన్సాక్షన్లో కావచ్చు, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్లో కావచ్చు, మేనేజ్మెంట్ చేసే అసర్షన్స్ని పైన చెప్పిన 7 ఆడిట్ ప్రొసీజర్స్ని అప్లై చేస్తే నీకు ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఇది లాజిక్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఇందులో ఒక స్పెషల్ ఏరియా, ఒకటి ఆడిట్ ట్రైల్, ఇంకోటి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అనేది. ఈ రెండు సంబంధం లైక్ ఈ ఆడిట్ ఎవిడెన్స్ ఏరియాలో ఉంటాయి. సో ఆడిట్ ట్రైల్ ఆర్ ఆడిట్ లాగ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ డాక్యుమెంటెడ్ ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్స్.
ఇప్పుడు సపోజ్ కంపెనీస్లో ఆడిట్ ట్రైల్ ఆర్ ఆడిట్ లాగ్ మెయింటైన్ చేయడం అనేది మ్యాండేటరీగా వచ్చేసింది. అంటే ఏంది ఆడిట్ ట్రైల్ అంటే ఏంది, ఆడిట్ లాగ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు, వేరియస్ యూజర్స్ వాడుతూ ఉంటారు, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వేరియస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో ఈ హిస్టరీ అనేది ఒక డాక్యుమెంట్ అవ్వాలి. ఏ టైంలో ఏ పర్టికులర్ పర్సన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆర్ ఎంటిటీ దీన్ని యూజ్ చేశాడు, దీన్ని ఆల్టర్ చేశాడు, సో దట్ నువ్వు ఏం గెయిన్ అవుతావు ఆడిట్ ట్రైల్ ఆర్ ఆడిట్ లాగ్ వల్ల, ఆ ఇన్ఫర్మేషన్ ఏదన్నా చేంజెస్ అయిందా, సో దట్ యూ కెన్ కంక్లూడ్ రిలయబిలిటీ కదా. సో 100 టైమ్స్ చేంజ్ అయినా అవుతూ వస్తుంది. అది ఎలా తెలిసింది నీకు, ఆడిట్ ట్రైల్ అనే ఆ టూల్ వల్ల తెలిసింది. సో ఆడిట్ ట్రైల్ అంటే ఏంటిదంటే ఇట్స్ అన్ డాక్యుమెంటెడ్ ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్ యూజ్డ్ టు ఇన్వెస్టిగేట్ హౌ సోర్స్ డాక్యుమెంట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ అకౌంటింగ్ ఎంట్రీ అండ్ ఇన్సర్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఒక పర్టికులర్ సేల్స్ ఇన్వాయిస్ ఉంది, ఆ పర్టికులర్ ఇన్వాయిస్ తీసుకొని ఆ పర్టికులర్ ఇన్వాయిస్ ఎంట్రీగా రికార్డ్ చేసి ఆ ఎంట్రీ నుంచి దాన్ని రెండు అకౌంట్స్ ఎఫెక్ట్ చేస్తాడు కదా. సో ఇది ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఎవడు సేల్ ఎంట్రీ చేశాడు, సో ఎవడు లెడ్జర్ అప్రోప్రియేట్ చేసినాడు, ఎవడు డిప్రిషియేషన్ అలొకేట్ చేసినాడు, ఎవడు ఆ ప్రొవిజన్ అలొకేట్ చేసినాడు, ఎవరు ఆ అకౌంట్స్ని ఇంపాక్ట్ చేసినారు అనేది ఎవరు చెప్తారు, ఈ ఆడిట్ ట్రైల్ అనేది చెప్తున్నాడు కదా. సో కెన్ బి యూజ్డ్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్ టు ఎస్టాబ్లిష్ అథెంటికేషన్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ ఎవడో వేసినా కూడా తెలియదు, పర్టికులర్ ట్రాన్సాక్షన్ అకౌంటింగ్ రికార్డ్స్లో ఎక్కించేశారు. ఆడిట్ ట్రైల్ ఉంటే ఏం తెలుస్తుంది, పర్టికులర్ మేనేజర్ చేశాడు, ఇంటిగ్రిటీ లైక్ ఆ ఇంటిగ్రిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ అథెంటిసిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ తెలుస్తుంది కదా. సో ఆడిట్ ట్రైల్ అనేది ఒక ఆడిట్ ఎవిడెన్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ అథెంటికేషన్ ఇంటిగ్రిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ దాన్ని డిస్క్రైబ్ చేసుకోవడానికి ఆర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. అయితే ఆడిట్ ట్రైల్ అనేది ఏం చేస్తుంది, ఫర్ మెయింటైనింగ్ రికార్డ్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ యూజర్ యాక్టివిటీని మెయింటైన్ చేయడానికి ఈ ఆడిట్ ట్రైల్ అనేది యూజ్ అవుతుంది. సో ఆడిట్ ట్రైల్ ఆర్ ఆడిట్ లాగ్ విల్ యాక్ట్ యాజ్ ఎ రికార్డ్ కీపర్ దట్ డాక్యుమెంట్ what this audit trail will document the evidence of which certain events or procedures or operations, ఏదైతే సర్టన్ ఈవెంట్స్ జరిగాయి, ప్రొసీజర్స్ జరిగాయి, ఆపరేషన్స్ జరిగావో వాటి ఎవిడెన్స్గా ఈ డాక్యుమెంట్ చేస్తుంది ఆ పర్టికులర్ యాక్టివిటీని. వీటి పర్పస్ ఏంటి, ఈ డాక్యుమెంట్ చేయడానికి గల పర్పస్ ఏంటి, దేర్ పర్పస్ ఈజ్ టు రెడ్యూస్ ఫ్రాడ్, మెటీరియల్ ఎర్రర్స్ ఆర్ అన్ఆథరైజ్డ్ యూస్. ఒకటి నువ్వు చేసే పని రికార్డ్ అవుతుంది అంటే కనుక ఆ ఫ్రాడ్ కానీ ఆ మెటీరియల్గా మిస్టేట్మెంట్ ఎర్రర్స్ కానీ అన్ఆథరైజ్ యూజ్ అనేది తక్కువ అవుతుంది కదా. సో రెడ్యూస్ చేయడానికి ఈ ఆడిట్ ట్రైల్ డాక్యుమెంట్ చేస్తుంది ఈ ఎవిడెన్స్ ఆఫ్ సర్టన్ ఈవెంట్స్, ప్రొసీజర్స్. అండ్ ఆడిట్ ట్రైల్ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఫిక్సింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఆడిట్ ట్రైల్ ఇచ్చి సో ట్రాన్సాక్షన్ నువ్వే రికార్డ్ చేయాలి, సో ట్రాన్సాక్షన్ నువ్వే ఆథరైజ్ చేయాలి, సో ట్రాన్సాక్షన్ నువ్వే లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. ఏంటి, ఫిక్సింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ త్రూ అనాలిసిస్ ఆఫ్ ప్రాబ్లమ్ ఏరియాస్. ఆడిట్ ట్రైల్ చూసి ప్రాబ్లమ్ ఏరియాస్ ఎక్కడ ఉందో, లేదు ఈ ఏరియాలో ఎక్కువ అన్ఆథరైజ్ యూజ్ జరిగే అవకాశం ఉంది, సో ఈ ఏరియాని నీకు అలొకేట్ చేస్తున్నాను, ఆడిట్ ట్రైల్ చూసి చేస్తావు. సో ప్రాబ్లమ్ ఏరియాస్ ఏంటో చూస్తావు, ఆ ప్రాబ్లమ్ ఏరియాస్ చూసి ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో ఆడిట్ ట్రైల్ నీకు ఎక్స్ప్లెయిన్ లైక్ హెల్ప్ చేస్తుంది కదా. సో ఆడిట్ ట్రైల్ ఇన్వాల్వ్స్ ఏమవుతుంది, సరే ఆడిట్ ట్రైల్ బాగానే ఉంది, ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది, యాక్టివిటీని డాక్యుమెంట్ చేస్తుంది, ఎవిడెన్స్ అంతా డాక్యుమెంట్ చేస్తుంది, బట్ ఇది కాస్ట్తో కూడుకుంది కదా. సో దీనికి సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఈ డాటాని అనాలిసిస్ చేయడానికి కావచ్చు, దీనికి ఒక కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఈ వేరియస్ అనలిటికల్ టూల్స్, డిజిటల్ టూల్స్ ఆర్ లేటెస్ట్ టెక్నిక్ టూల్స్ వాడడం వల్ల ఈ కాస్ట్ అనేది వీ కెన్ రెడ్యూస్. సో ఇది ఆడిట్ ట్రైల్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటి, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అంటే ఎవడు, ఒక ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ possessing the expertise in a field other than accounting or auditing లో మనమే ఎక్స్పర్ట్స్. ఇది కాకుండా వేరే ఫీల్డ్లో మేనేజ్మెంట్ కనుక దాన్ని వర్క్ యూజ్ చేసుకుంటే అతను మేనేజ్మెంట్ వర్క్ ఎక్స్పర్ట్. అయితే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఇతని వర్క్ని యూజ్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కొన్ని అజర్షన్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తుంది. వేరే ఏ యాక్టివిటీ చేసినా మనకు సంబంధం లేదు, బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి రిలేటెడ్గా సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ని మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ వర్క్ వల్ల వాళ్ళు అప్టైన్ అయ్యి వాళ్ళు ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అజర్ట్ చేశారు. అంటే నువ్వు ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ వర్క్ని చూడాలి కదా, చెక్ చేయాలి కదా, దానికి నువ్వేం చేయాలి, అసలు
వాడు మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇచ్చిన వర్క్ పైన నువ్వు రిలే అవ్వాలా. ఎప్పుడు రిలే అవుతావు? అతను కాంపిటెంట్ అయితే, అతని దగ్గర capabilities ఉంటే, అతను ఆబ్జెక్టివ్ అయితే కరెక్ట్ టు లైక్ ఆబ్జెక్టివిటీ అనేది అలైన్ విత్ ద మేనేజ్మెంట్ పాలసీస్ అయితే అది ఎవాల్యుయేట్ చేసినప్పుడు అతని వర్క్ మీద రిలేయింగ్ అవ్వచ్చా అవ్వకూడదని నీకు తెలుస్తుంది కదా. అండ్ ఇంకోటి ఏంటింది, ఈ రిలేయింగ్ అవి అయ్యే ముందు ఆడిట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్ మీద నువ్వు రిలే అయ్యే ముందు అతని వర్క్ మీద నువ్వు అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. అండ్ నువ్వు అప్రోప్రియేట్నెస్ చెక్ చేయాలి, వెదర్ దట్ ఆ ఎక్స్పెక్ట్ చేసిన వర్క్ నువ్వు ఆడిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి అప్రోప్రియేటా. సో ఈ 3 ఉంటే కనుక ఇతను కాంపిటెంటే, అతని కేపబిలిటీ ఉంది, అతని ఆబ్జెక్టివిటీ కరెక్ట్ ఉంది, అతని వర్క్ మీద మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, అండ్ అతను ఇచ్చిన వర్క్ లైక్ అతని వర్క్ మనకు అప్రోప్రియేట్ టు కలెక్ట్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే యూ కెన్ రిలై అపాన్ అండ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ వర్క్ కదా. అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ప్రిపేర్డ్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, ఇది ఆడిట్ ఎవిడెన్స్గా యూజ్ చేయాలి. ఇది అలా యూజ్ చేయాలంటే ఏమవుతుంది, నువ్వు సమ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి దాని మీద అప్లై చేయాలి. సో నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి కదా వీటి వల్ల, ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేయడం వల్ల. ఏంటా దేని మీద ఈ నేచర్ అండ్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ ఈ వర్క్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ వర్క్ యూజ్ చేస్తే నేచర్ ఎన్టీ ఆఫ్ సమ్ సర్టన్ ఐటమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఏంటి ఆ ఏరియాస్? నేచర్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ మ్యాటర్స్ అనేవి ఆ ఏరియాలో నీకు ఎన్టీ అనేది మారుతుంది. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఇన్ దట్ మ్యాటర్ కనుక ఎక్కువ ఉంటే ఎన్టీ నేచర్ అండ్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ డిఫరెంట్ ఉంటాయి. తక్కువ ఉంటే అవైలబిలిటీ అండ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. ఆ పర్టికులర్ మ్యాటర్లో మేనేజ్మెంట్ వర్క్ అయితే ఏదైతే మనకు మ్యాటర్ ఇచ్చాడో ఆ పర్టికులర్ మ్యాటర్లో అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నది, ఆల్టర్నేటివ్ సోర్స్ ఫర్ ఆడిట్ ఎవిడెన్స్ ఉందంటే నువ్వు ఇదేం వాడవు, దాని మీద ఆడిట్ ప్రొసీజర్ చేసి ఆ సోర్స్ నుంచి ఆడిట్ ఎవిడెన్స్ అప్లై చేసుకుంటావు. సో అలా మేనేజ్మెంట్ కంట్రోల్ ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ ఏంటి ఓవర్ ది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. అతని వర్క్ మీద మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, దాన్ని కూడా నీ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ని డిసైడ్ చేస్తుంది కదా. అతను మోర్ డిపెండెంట్ కనుక నువ్వు ఎక్కువ ప్రొసీజర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. నేచర్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఏంటి, అతను ఒకవేళ టెక్నికల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్కి ఆర్ అదర్ ప్రొఫెషనల్ ఆర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి ఆ వర్క్ సబ్జెక్టువా, అప్పుడు నీ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ వేరే ఉంటుంది. అంటే టెక్నికల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అయితే నువ్వు కొంచెం మోర్ ఎన్టీ చేయాల్సి ఉంటుంది. నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎనీ కంట్రోల్ విత్ ఇన్ ద ఎంటిటీ ఓవర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్. మేనేజ్మెంట్ వర్క్ మీద కంట్రోల్స్ ఎంటిటీ నేచర్, లైక్ ఆ నేచర్ ఏంటి అండ్ ఎక్స్టెంట్ ఏంటి, ఎంతవరకు మేనేజ్మెంట్ వర్క్ మీద ఈ కంట్రోల్స్ ఇంపాక్ట్ చేస్తాయి అనే పాయింట్ మన ఎన్టీని డిసైడ్ చేస్తుంది. ఆడిటర్స్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజ్మెంట్ వర్క్ ఫీల్డ్. మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఎవడైతే ఉంటాడో మేనేజ్మెంట్స్ ఎక్స్పర్ట్స్ వర్క్ ఫీల్డ్లో ఆడిటర్స్ నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ కూడా ఎన్టీని డిసైడ్ చేస్తాయి కదా. అలాగే ఆడిటర్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అయితే కూడా ఇంతకుముందు ఫస్ట్ టైం అయితే కనుక నేచర్ ఆఫ్ టైమింగ్ ఎక్స్టెంట్ అనేది నువ్వు ఎక్కువ దాని మీద టైం పెట్టాల్సి ఉంటుంది. అదర్వైజ్ నేచర్, టైమింగ్ ఎక్స్టెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దిస్ విల్ ఎఫెక్ట్ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్. మనం ఎక్కడైతే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ వర్క్ యూజ్ చేయాలో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలో ఆ ఏరియాలో ఈ పాయింట్స్ ఉంటే ఈ పాయింట్స్ వల్ల నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనేది పాయింట్. సో ఇది SA 500కి కంప్లీట్గా డీటెయిల్స్. నేను ఆల్మోస్ట్ SA 500 అంతా కవర్ చేశాను, బోర్డ్ మెటీరియల్ చూశాను, దానికి సంబంధించిన మెటీరియల్ చూశాను. సో ఇది కంప్లీట్గా ఏంటి ఆడిటర్ అబ్జెక్టివ్, అసలు ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంది, ఆడిట్ ఎవిడెన్స్లో ఈ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంది టు అబ్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది. సఫిషియంట్ అంటే ఏందో చూసినాం, అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏందో చూసినాం, అప్రోప్రియేట్నెస్ రిలయబిలిటీ చూసినాం, రిలయబిలిటీ ఏ సోర్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది, రిలయబిలిటీ ఏ ఏరియాలో ఎక్కువ ఉంటుంది, ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటో చూసినాం, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటో చూసినాం, అండ్ ఆడిట్ ప్రొసీజర్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యిందో చూసినాం. సెవెన్ టెక్నిక్స్. ఆ 7 టెక్నిక్స్ దేని మీద అప్లై చేయాలి, అజర్షన్స్ చూసినాం, అజర్షన్స్ అంటే అకౌంట్ బ్యాలెన్సెస్ చూసినాం, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ చూసినాం, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్ లెవెల్లో చూసినాం. సో ఈ అజర్షన్స్ ప్లేసెస్లో ఆ ఆడిట్ ప్రొసీజర్స్ కనుక అప్లై చేసి యూ విల్ గెయిన్ ఆడిట్ ఎవిడెన్స్. ఆ తర్వాత ఆడిట్ ట్రైల్ అంటే ఏంటో చూసినాం, ఆ తర్వాత మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ వర్క్, ఆ వర్క్ రిలేటెడ్ ఆడిట్ రెస్పాన్సిబిలిటీ ఏంటో చూసినాం. ఆ వర్క్ రిలేటెడ్ ఆడిట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీకి రిలేటెడ్గా అన్ని కనుక నువ్వు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకునేది చూసినాం. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ SA 500. ఈ 500 చాప్టర్ చదివిన తర్వాత నేను చెప్పిన SA 500 అజర్షన్స్కి అండ్ ఆడిట్ ప్రొసీజర్స్కి లింక్ చేసుకొని ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ట్రై చేయండి. సో దట్ యూ విల్ ఈజీలీ ఆ చాప్టర్ అనేది కంప్లీట్ చేయొచ్చు. టోటల్గా చదవాల్సిన పని లేదు. దాని ఇంకా లాజిక్ ఏందనేది నీకు ఖచ్చితంగా తెలవాలి. సో ఇది కంప్లీట్గా SA 500కి రిలేటెడ్గా కంటెంట్ ఎక్కడ నచ్చినా కూడా
ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చాలా వరకు రివిజన్ వీడియోస్ ఫ్రీగా తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నాము. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసి మీరు కనుక ఇంకా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు మోర్ అండ్ మోర్ కంటెంట్ వస్తూ ఉంటుంది. సో ఆ కంటెంట్ వచ్చినప్పుడు మీరు ఆ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి అనేది యూజ్ అవుతుంది. సో కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టండి, కంటిన్యూస్గా ఫోకస్డ్గా చదువుకోండి. సో దట్ మనం ఇదే లాస్ట్ అటెంప్ట్ అన్నట్టు చదవాలి. ఆడిట్ అనే సబ్జెక్టు చాలా ఇబ్బంది పెడుతుంది. వీలైనప్పుడల్లా రివిజన్ వీడియోస్ ఉండండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఆ వర్డ్స్ కీవర్డ్స్ అనేది ఒకసారి చూసుకుంటూ ఉండే దాన్ని ఇంకా బిహైండ్ లాజిక్ ఏంటి, అది ఏ ఏరియాలో వస్తుంది, ఏ టైమింగ్ ఆఫ్ ఆడిట్లో వస్తుంది అనేది చూసుకోండి. అది మనం ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. ఆడిట్ ఎవరు క్రాక్ చేయలేనంత సబ్జెక్ట్ అయితే ఏం కాదు, బట్ దాని మీద కీన్ ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ ఆ కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది ఉండాలి. సో ఎవ్రీ వన్ కెన్ క్రాక్. సో ఇది ఆడిట్ ఎవిడెన్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఆడిట్ ఎవిడెన్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇచ్చినాను అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా కూడా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఆర్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఆర్ ఆఫీస్కి వచ్చైనా కూడా మీరు అడగొచ్చు. అదే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ ద వీడియో. అండ్ సిఏ ఇంటర్కి, సిఎంఏ ఇంటర్కి అప్కమింగ్ May 2025, June 2025లో జరిగే ఎగ్జామ్స్కి ఆ బ్యాచ్ అటెంప్ట్ స్టూడెంట్స్కి రెగ్యులర్ క్లాసెస్ July 26 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీ ఫ్రెండ్స్ ఆర్ మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే మన వేదికని రిఫర్ చేయొచ్చు. కంప్లీట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్లో మేము టీచ్ చేస్తున్నాము. మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా చేస్తున్నాము. సో ఇది డీటెయిల్స్, ఇది రివిజన్ వీడియో. అండ్ నెక్స్ట్ ఆడిట్ రివిజన్ వీడియోలో ఆర్ నెక్స్ట్ DT రివిజన్లో మనం కలుద్దాం. సో అంటిల్ దెన్ బాయ్. గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, సంథింగ్ ఏదైనా కావచ్చు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.